వర్ణింప సఖ్యము కాని జ్ఞానమట సొలొమోను దగ్గర ఉందని బైబిల్ ఉంది. అతని వంటి జ్ఞానవంతుడు పూర్వమందు లేడు, భవిష్యత్తులో కూడా ఉండడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఎంత గొప్ప కృపను సొలొమోను పొందుకున్నాడు చూడండి. ఇలాంటి గొప్ప జ్ఞానము, వర్ణింప సఖ్యము కాని జ్ఞానము, వర్ణింప సఖ్యము కాని వివేచన సొలొమోను పొందుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే, అతడు తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాడు. నాకు జ్ఞానము కావాలి, వివేచన కావాలి, న్యాయము తీర్చుటకు, న్యాయములు జరిగించుటకు, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించుటకు నాకు వివేచన జ్ఞానము కావాలని ప్రభువుని అడిగాడట. అందుకనే అంత శ్రేష్టమైనటువంటి జ్ఞానవంతుడిగా మారాడు సొలొమోను. సొలొమోను కంటే గొప్పవాడు యేసు ప్రభు. కాబట్టి ఆ యేసుని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఆ యేసులో కంటే ఎక్కువ జ్ఞానము నీకు, నాకు, మనందరికీ ప్రభు అనుగ్రహించగలరు. నువ్వు ఆశపడినట్లయితే ప్రభుని అడగండి. ఆయన సొలొమోను కంటే ఎక్కువ జ్ఞానము నీకు, నాకు, మనందరికి అనుగ్రహిస్తారు.